హలో అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు శరత్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో అత్యంత ముఖ్యమైన అంశం గురించి మాట్లాడుకుందాం. అంటే లైవ్ ఆథెంటికేషన్. చాలా మంది ఈ పదం వింటున్నారు, కానీ దీనికి అర్థం ఏమిటి? ప్రభుత్వం ఎందుకు ఈ ప్రక్రియను చేపడుతుంది? దీనివల్ల కొత్త పెన్షన్లు ఎదురు చూస్తున్న వారికి ఏమైనా అవకాశం పెరుగుతుందా? ఈ ప్రశ్నలకు ఒక్కొక్కటిగా సమాధానం తెలుసుకుందాం. ముందుగా ప్రభుత్వం ఏ సంక్షేమ పథకమైనా అమలు చేసినప్పుడు ఒక లక్ష్యంతో ఉంటుంది. ఆ పథకం వల్ల లాభం నిజంగా అవసరం ఉన్న వ్యక్తికే చేరాలి. అంటే ప్రభుత్వం విడుదల చేసే ప్రతి రూపాయి అర్హులైన వ్యక్తికే వెళ్ళాలి. ఇదే కారణంగా ఎప్పటికప్పుడు లబ్ధిదారుల వివరాలను పరిశీలించే ప్రక్రియ చేపడుతుంది. ఇంకా దీని గురించి పూర్తి వివరాలకు వీడియోని పూర్తి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. అలాగే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేస్తే పింఛన్ల గురించి కీలక అప్డేట్స్ ఇవ్వడానికి, అంటే తాజా అప్డేట్స్ ఇవ్వడానికి నాకు మోటివేట్ గా ఉంటుంది. దాంతో పాటు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఎప్పటికప్పుడు లబ్ధిదారుల వివరాలను పరిశీలించే ప్రక్రియను చేపడుతుంది ప్రభుత్వం. దీనినే సాధారణంగా వెరిఫికేషన్ లేదా లైవ్ ఆథెంటికేషన్ అంటారు. ఇప్పుడు ఒక ఉదాహరణ తీసుకుందాం. ఒక గ్రామంలో 500 మంది పెన్షన్ తీసుకుంటున్నారు అని అనుకుందాం. అందులో కొంతమంది సంవత్సరాల క్రితమే మరణించి ఉండవచ్చు. కొంతమంది మరో ప్రాంతానికి శాశ్వతంగా వెళ్లి ఉండవచ్చు. మరికొందరి వివరాలు మారి ఉండవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో పాత రికార్డులు అలాగే కొనసాగితే నిజంగా అవసరం ఉన్న కొత్త వ్యక్తులకు అవకాశం ఆలస్యం కావచ్చు. అందుకే ప్రభుత్వం రికార్డులను నివకరించే ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు మీరు అడగవచ్చు, అంటే అందరి పెన్షన్లు ఆపేస్తారా అని? అలా కాదు. వెరిఫికేషన్ అంటే పెన్షన్ నిలిపివేయడమే కాదు, మొదట వివరాలను పరిశీలిస్తారు. ఏమైనా వ్యత్యాసాలు ఉంటే వాటిని సరిచేసే అవకాశం కూడా ఉంటుంది. అర్హత లేని వాళ్ళ కేసులను ఉంటే వాటిపై నిర్ణయం తీసుకుంటారు. అర్హులైన వారి పెన్షన్లు కొనసాగించడం, అవసరమైతే కొత్త అర్హులకు అవకాశం కల్పించడం ఇదే అసలైన ఉద్దేశం. ఇప్పుడు ఇంకొక ప్రశ్న ఏంటంటే, అర్హత లేని వారి పేర్లు తొలగిస్తే ఏమవుతుంది? ఇక్కడ కొత్త లబ్ధిదారులకు, అంటే కొత్తగా దరఖాస్తు చేసుకునే వాళ్ళకి అవకాశం ఏర్పడే అవకాశం క్లియర్ గా ఉంటుంది. అంటే చాలా కాలంగా ఎదురు చూస్తున్న అర్హులైన వ్యక్తులు పరిశీలనలోకి వచ్చే అవకాశం పెరుగుతుంది. అయితే ఇక్కడ ఒక విషయం స్పష్టంగా గుర్తుంచుకోండి. ఇదే జరిగితే ఈ విధానం సమయం ఎంతమందికి మంజూరు అవుతుంది? ఇలాంటి విషయాలు ప్రభుత్వం అధికారికంగా నిర్ణయాలపై ఆధారపడి ఉంటాయి. ఇప్పుడు కొత్తగా దరఖాస్తు చేసిన వారికి ఒక సూచన. మీ పత్రాలు సరిగ్గా ఉన్నాయా? ఆధార్ పేరు, బ్యాంకు ఖాతాలో పేర్లు ఒకేలా ఉన్నాయా? బ్యాంకు ఖాతా యాక్టివ్ గా ఉందా? మీకు అవసరమైన ధృవీకరణ పత్రాలు సిద్ధంగా ఉన్నాయా? ఈ విషయాలను ముందుగానే చూసుకోవడం మంచిది. ఎందుకంటే వెరిఫికేషన్ సమయంలో చిన్న పొరపాట్లు కూడా ఆలస్యానికి కారణం కావచ్చు. ప్రభుత్వం చేపట్టే వెరిఫికేషన్ కి భయపడాల్సిన అవసరం లేదు. అది నిజమైన అర్హులకు ప్రయోజనం చేరేలా వ్యవస్థను మెరుగుపరిచే ప్రక్రియ కూడా చూడవచ్చు. ఇవి ఈ రోజు చేయూత పెన్షన్ల యొక్క లేటెస్ట్ అప్డేట్స్. ఇలాంటి అప్డేట్స్ కోసం వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేస్తే ఇలాంటి కీలకమైన సమాచారం అందించడానికి నాకు మోటివేట్ గా ఉంటుంది. దాంతో పాటు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.